ఇక్కడ ఏమైందంటే అఘోరి అనే అతను మామూలుగా వచ్చాడు, వస్తే మనకి తెలుగు రాష్ట్రాలకు కొత్తగా ఉంది ఆ అవతారం అంతా. జనరల్గా అందరం కూడా ఏమనుకున్నాం మంచిదే, ఎవరో మనం చేయలేని పని అతను చేస్తున్నాడు. ఎందుకంటే ఆ రోజు వేముల వాళ్ళు దరగా తీసేయాలని చెప్పేసి ముత్యాలమ్మ గుడి విషయంలో కానీ ఇవన్నీ చూస్తే నాకు భలే ఆనందం అనిపించింది. సరే పోలీలే అందరు నమ్మినట్టు నేను నమ్మా. తర్వాత ఒకటొకటి తవ్వుతుంటే అంటే మీకు ఆఫ్రికా చెప్పకూడదు రవీంద్ర గారు, విషయం ఏంటంటే ఇక్కడ బాధితులు ఇద్దరు కాదు 20 మంది పైన ఉన్నారు. కానీ అంటే వాళ్ళు మాకు ఫోన్ చేస్తుంటారు, కానీ మా పేరు రానివ్వద్దు సార్, మీరు చేసింది మేము అప్రిషియేట్ చేస్తున్నాము, మీరు మంచిగా ఉండాలి, మీ కుటుంబం మంచిగా ఉండాలి, మీరు బాగుండాలి అని నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. అమ్మ మీరు ఇవన్నీ నన్ను పొగిడే బదులు మీరు వచ్చి ఒక మాట చెప్తే అయిపోతుంది కదంటే, లేదు సార్ మా కుటుంబాలు ఉన్నాయి. ఒక్కొక్కరు మీకు విషయం తెలుసాను సార్, కొన్ని ప్రాంతాల్లో వ్యక్తులు ఈ తాలిబుట్టు తాకడ పెట్టి కూడా అతనికి ఇచ్చిన డబ్బులు ఉన్నాయి. తర్వాత త్రిశూలాలు మాకు తెలిసిన వాళ్ళు త్రిశూలాలు చేయించి ఇచ్చారు. ఆ స్టిక్కర్స్ ఏదైతే ఉందో కారు మీద స్టిక్కర్స్ ఒకళ్ళు చేయించి ఇచ్చారు. ఇట్లా రకరకాల వ్యక్తులు పాపం వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్థాయికి మించి డబ్బులు ఇచ్చారు. కానీ అలాంటి వాళ్ళు రావాలంటే ఈ రోజు భయపడుతున్నారు. ఇప్పుడు ఆమె వినీత గారైనా ఒక ఆమె ఉన్నారు కదా, ఆమె ఫస్ట్ అప్రోచ్ అయింది మమ్మల్ని. అయితే మనం ఎథిక్స్ ప్రకారం అవి నేను బయట పెట్టలేదు అప్పటి వరకు కూడా, మార్చిలో జరిగింది అదంతా.